LGTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బందర్ రోడ్లోని చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ప్రజల దాహర్తి తీర్చే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన చలసాని శ్రీనివాస్ అభినందించిన లక్ష్మీష. ఎస్సీ 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వాన్ని కోరిన బేడా బుడగ జంగాల సంఘం జాతీయ అధ్యక్షులు తాడికుంట నారాయణ. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ జయప్రకాష్ నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె. నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తారన్న రామ్మోహన్. పర్యాటకులను సైతం మెప్పించేలా BMC మరుగుదొడ్లు ఉండాలి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చే విధంగా చలసాని శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి దాతలకు ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బందర్ రోడ్లోని రాఘవయ్య పార్క్ ఎదురుగా గల వంగవీటి రంగ విగ్రహం పక్కన చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ లక్ష్మీష పాల్గొని మాట్లాడారు. వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చే విధంగా చలసాని శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి దాతలను ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనుషులతో పాటు మూగ జీవాలను కాపాడాలని, వాటి కోసం కూడా ప్రత్యేకంగా నీటి కుళాయిలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎండాకాలంలో ఎవరికి తోచిన రీతిలో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు నిర్వహించాలని, ప్రభుత్వం తరపున వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా శ్రీ చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు RO ప్లాంట్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంది, సమ్మర్ వచ్చింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము కూడా అందరికీ దాతలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ అయితే మీ ప్రాంతాల్లో పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీసు, అలాగే పశువులు కూడా వాటర్ ఫెసిలిటీ, అలాగే మజ్జిగ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయండి అని. సో దానికి స్పందించి ఈరోజు వాళ్ళ పాప గారి జ్ఞాపక శిరీష్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము. ఇది ఒక మంచి పరిణామము. అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చలివేంద్రాలు అక్కడక్కడ పెడుతున్నాం, కానీ ఎంత దాదాపు ముందుకు వచ్చి ఇది పెడితే అది అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి. సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైపు ఫ్రీ వాటర్ సప్లై పెడితే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. సో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చలసాని గారి కుటుంబానికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ ఎఫర్ట్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న డాక్టర్స్ అయితేనేంటి, NGOs అయితేనేంటి, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేంటి, కుటుంబ సభ్యులు అయితేనేంటి, అట్లాగే మన NGO అసోసియేషన్ వాళ్ళు, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ నేను NTRలో ఉన్న పెద్దలందరికీ అలాగే పబ్లిక్ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. దయచేసి అందరూ ముందుకు రండి. అందరూ ఇలాగా ఫ్రీ వాటర్ సప్లై మెయిన్లీ ఆహ్వానం నుంచి ఇచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ IAS ఆఫీసర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష గారికి, అలాగే ఆత్మీయుడు విద్యాసాగర్ గారికి, తుంగ లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ రామశేషయ్య గారు, అలాగే ఇవాళ హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామ్ గారు, వీరందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా వారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి, అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది ఖర్చు కానీ స్థలం కానీ 99 కాదు 100% మేమే పెట్టుకుంటున్నా సరే ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వటం, మజ్జిగ పంచడం అనేది జరుగుతుంది. 24 hours అంటే రాత్రిపూట కూడా మనిషి, ఇక్కడ రాత్రిపూట కూడా మనిషిని పెట్టాం. 24 గంటల మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు. అదేవిధంగా అంటే చాలామంది గ్లాసులతో మానేసి ఇప్పుడు సీసాలతో వాటితో పట్టుకెళ్తున్నారండి, మిగతా వాళ్ళకి అవసరం అవుతుంది. అందుకని ప్లాంట్ డిమాండ్ పెరిగింది కాబట్టి జనాలకి ప్లాంట్ అవసరం పడింది. మజ్జిగ కూడా ఇస్తున్నాం.
బహుశా రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వట్లేదండి. 365 డేస్ మధ్యాహ్నం 1 గంటకు లిమిటెడ్, అది మొత్తం ఇవ్వలేం కాబట్టి లిమిటెడ్గా శీతాకాలం వర్షాకాలం కూడా లిమిట్ లేకుండా గతంలో 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీఈ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ యువగలం పాదయాత్రలో ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఏపీ ఈ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో విజ్ఞాపన దీక్ష నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ యువగలం యాత్రలో ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు మానసపుత్రికగా ప్రవేశపెట్టిన మీ సేవా కేంద్రాలను గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సేవా కేంద్రంలో 607 మంది కుటుంబాలు ఉద్యోగాలు గతంలో చేశారు. 19 సంవత్సరాల సర్వీసు. అది ప్రజలకు కూడా చాలా ఉపయోగంగా ఉన్నది. మరి గతంలో తీసేయడం జరిగింది. మరి ఆనాడు చంద్రబాబే ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా సాల్వ్ చేసుకోవాలన్నా, వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కూడా అందుబాటులో ఉంటుందని ఈ సేవా కేంద్రాలను ఒక మానస పుత్రిక చంద్రబాబు నాయుడు గారు గతంలో నియమించడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు తీసేయడం జరిగింది. ఈ ప్రభుత్వము గతంలో చంద్రబాబు నాయుడు గారే పెట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళను అందరినీ కూడా 607 కుటుంబాలను అందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకొని వాళ్ళకు బతుకు తెరువు అనేది చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు తిరిగినప్పుడు కూడా వీళ్ళకి హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా ప్రభుత్వం తరఫున లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ వాళ్ళ హామీలన్నీ కూడా నెరవేర్చాలనుకుంటున్నాం. మరి సడన్గా వీధిన పడతారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇమీడియట్గా పాలనాపేక్ష తీసుకొని వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకొని వాళ్ళకు జీవనోభివృద్ధిని కల్పించాలని కూడా కోరు. అదేవిధంగా ప్రజలకు కూడా ఎంతో కొంత సేవ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మరి వీళ్ళ డిమాండ్ను ఏపీ ఎన్జిఓస్ తరఫున, ఏపీజేఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నా పేరు డూండికేశ్వర్ అండి. అర్బన్ మీ సేవలో మేనేజర్గా చేస్తున్నాను. తణుకు సెంటర్ నుండి పనిచేస్తున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రికమైనటువంటి అర్బన్ మీ సేవా కేంద్రాలను ప్రారంభించి 2003లో స్థాపించారండి. ఇవి ప్రారంభించి నేటికి 21 సంవత్సరాలు. కానీ గత వైసీపీ ప్రభుత్వం 2019లో దీన్ని నిర్వీర్యం చేసి ఈ సర్వీసులన్నింటినీ మీ సేవా సర్వీస్లో రన్ చేస్తున్నటువంటి సర్వీసులన్నింటినీ వాళ్ళు స్థాపించినటువంటి సచివాలయాల్లో కన్వర్ట్ చేసి ఉద్యోగస్తులందరూ రోడ్డు మీద పడేటట్లు చేశారు. మీరు ఆ ప్రభుత్వాన్ని కూడా మేము న్యాయం చేయాలని గత 5 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాము. కానీ వాళ్ళు గత ప్రభుత్వంలో స్థాపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అర్బన్ మీ సేవలను మనం డెవలప్ చేయాలి, వీళ్ళని ఎందుకు మనం ఆదుకోవాలి అని వాళ్ళు అక్కసుతో మమ్మల్ని రోడ్డు మీద తిప్పారే తప్ప మాకు ఎటువంటి న్యాయం చేయలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినటువంటి మన తెలుగుదేశం హయాంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో మీకు తప్పకుండా న్యాయం చేస్తామమ్మా, మా ప్రభుత్వం మా అధికారంలో రాగానే మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్న హామీ ఇచ్చారు. దాని మీద మేము చాలా ఎంతో ఆశతోటి వారు ఇప్పుడు వస్తారని ఎదురు చూసాము. కానీ ఇప్పుడు వారు వచ్చి ఇంతకాలం అయినా కూడా మాకు ఎటువంటి హామీలు ఇచ్చారో తప్ప మా గురించి ఆలోచించి మాకు సరైన న్యాయం చేకూర్చలేదు. కాబట్టి మేము ఈరోజు ఇలా ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా మా ఆవేదన అర్థం చేసుకున్న వారు మాకు తగిన న్యాయం చేకూర్చాలండి. మా అర్బన్ మీ సేవా కేంద్రాలని జేసీ గారు ఆధ్వర్యంలో నిర్వహించేవారండి, ప్రభుత్వమే నిర్వహించేదండి. గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాధవీలత డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో తమపై పనిభారాన్ని మోపడం తగ్గించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళా ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవీలత మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలకు వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే అప్పగించాలన్నారు. ఉద్యోగులపై యాప్ల పేరుతో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని, యూనిఫామ్ అలవెన్స్, వ్యాక్సిన్ క్యారియర్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ చెల్లించాలన్నారు.
ఉద్యోగులకు ఎఫ్ఆర్సీ నుండి మినహాయింపు ఇవ్వాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని, వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామవార్డు సచివాలయంలో మేము ఉన్న 2 డిపార్ట్మెంట్ల మధ్యలో నలిగిపోతున్నాము. ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో మేము వర్క్ చేస్తామని మేము అనుకుంటున్నాము. హెచ్విడోలకు మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్కి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే పని చెప్పాలి. ఎందుకంటే సర్వేలతో 24 గంటల వరకు 8 గంటల్లో చెయ్యమని రుద్దడం వల్ల మాకు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ప్రజల్లో ప్రజారోగ్యం వెళ్ళడానికి ఒక యూనిఫాము ఎలవెన్స్ కూడా లేని పరిస్థితి. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, కానీ అది ప్రతిఫలం క్రింద స్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈరోజు మాకు అందరికీ కష్టం ఉంది కాబట్టి ఈ మహిళలందరూ వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మేము హాజరు కలిగాము. ఇదే కానీ ఈ సమస్య పరిష్కారం అయిపోతే భవిష్యత్తులో మేము ఏం చేస్తామంటే రానున్న రోజుల్లో ఎక్కువ పోరాటాలు చేస్తాము. ఈ మధ్య మాకు సచివాలయం వచ్చాక ఎఫ్ఆర్ఎస్ పెట్టారండి. ఎఫ్ఆర్ఎస్ ఫీల్డ్ వర్క్ అసలు ఉండకూడదు, కానీ మేము ఆ సచివాలయాల చుట్టే తిరిగితేనే మాకు ఎఫ్ఆర్ఎస్ అవుతుంది. ఒక వ్యాక్సినేషన్ చేస్తామా, ఒక గర్భిణీని చూస్తామా, మాకు అటెండెన్స్ పడుతుంది అనుకుంటున్నామా? మేము ఎక్కడైనా ఉన్నామనుకోండి, అక్కడ అదర్ ఆప్షన్ ఇచ్చి చెయ్యమన్నా బాగుంటుంది. మీరు మీ పని చెప్పిందే చేయడానికి ఉన్నాం, కానీ దానికి అనుకూలంగా వాతావరణము, అనుకూలమైన పరికరాలు, అనుకూలంగా మా మైండ్ పనిచేస్తాయి కదండి. మేము సాఫ్ట్వేర్ రంగాల్లో నుంచి రాలేదు కదా. 18 నెలలు కోర్సు చేసి వచ్చాము. 18 నెలలు కోర్సుకు వచ్చిన తర్వాత మహిళలకు, గర్భిణీలకు ఏఎన్సీ, పోఎన్సీ, ఎంసీహెచ్ సర్వీస్కే మేము ఉపయోగపడాలి తప్ప అదనంగా కాదు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అలాగే వార్డ్ అండ్ విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు ముఖ్యంగా మేము అందరం ఇక్కడ ధర్నాకి ఎందుకు వచ్చామంటే 2 డిపార్ట్మెంట్ల మధ్య మేము మానసికంగా చాలా నలిగిపోతున్నామండి. ఆ పని ఒత్తిడి తగ్గించుకునే భారం గురించి మేము ప్రభుత్వానికి మొరపెట్టుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. దాంతోపాటు మేము ఎప్పటి నుంచో మేము చాలా మెమరాండంలు అవి ఇచ్చాము. మా మాతృ సంస్థ అయిన హెల్త్ డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని తీసుకోవాల్సిందిగా ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసుకున్నాము. అవి ఈ రోజు వరకు కూడా అవి నెరవేరలేదండి. అవి నెరవేరకపోగా మాకు మిగతా డిపార్ట్మెంట్ వర్కులు కూడా అప్పగించి మాకు ఇంకా పని భారాన్ని పెంచుతున్నారే తప్ప మా చదువుకు తగ్గ వర్కులేమి మాకు చెప్పడం లేదండి. దాంతోపాటుగా మేము ప్రతిరోజు కూడా వైట్ యూనిఫామ్ వేసుకుని డ్యూటీలకు వెళ్ళాలండి. ఆ యూనిఫామ్ ఎలవెన్స్లు కానీ ఆ యూనిఫామ్కి సంబంధించినవి మాకు ఎటువంటివి మాకు ఏమీ ఇవ్వట్లేదండి. అలాంటప్పుడు యూనిఫామ్ తీసేయాలి కదా, యూనిఫామ్ తీయటం లేదు. యూనిఫామ్ వేసుకురాకపోతే సూపర్వైజర్లు అడుగుతున్నారండి. మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు గ్రామంలోకి వెళ్తుంటే మాకు వైట్ డ్రెస్ వేసుకున్న పెద్ద వాలంటరీ వచ్చి వైట్ డ్రెస్ వేసుకున్న వాలంటరీ వచ్చి మాకు ఫెన్షన్ ఇస్తుంది అని అంటున్నారండి. మాకు ఫెన్షన్లోనే ఏదో మాకు ఇచ్చారు, ఫెన్షన్లే కదా అని ఇస్తుంటే మమ్మల్ని మిగతా అన్ని సచివాలయానికి సంబంధించిన అన్ని యాప్లు, సర్వేలు, అదేవిధంగా చలానాలు కట్టించుకోవడము, ఇంటి పన్నులు వసూలు చేయడము, చెత్త పన్ను వసూలు చేయడం కూడా అన్నిటికీ కూడా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మేము ఫీల్డ్ వర్క్లో ఉండే వాళ్ళము. హై రిస్క్ కేసు వస్తే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్లకు వెళ్ళాలి. ఎఫ్ఆర్ఎస్ నుంచి కూడా మాకు అదర్స్ ఆప్షన్ కానీ లేదంటే ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు కానీ కావాలని మరీ ముఖ్యంగా అడుగుతున్నామండి. నగర సమస్యలపై కూటమి ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనపూడి కాశీనాథ్ ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనపూడి కాశీనాథ్ ఆధ్వర్యంలో శ్రీ భవన్లో మీడియా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో దొనపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ ప్రయత్నించడం లేదన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ నగరాన్ని పెద్ద మున్సిపాలిటీగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై నగర పరిధిలోని 3 నియోజకవర్గ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇళ్ల సమస్యలు, ఇంటి పట్టాల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 28న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బోయ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఇస్తానన్నటువంటి వాగ్దానాలు తొంగలో దొక్కి సూపర్ 6లను ఆ 6లు ఈ 6లు అని చెప్పినటువంటి ఏ 6లో ఏ ఒకటే కూడా నెరవేరినటువంటి దాఖలాలు కనపడటంలా. అందుకని ప్రజల సమస్యలు అనేకం, అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని చెప్పనే పద్ధతుల్లో మేమున్నాం మీకు ఎందుకని చెప్పినటువంటి పెద్దలు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని ముద్దు పేరు పెట్టుకునేటువంటి పెద్దలకి సమస్యలు మాత్రం కనపట్ల. వాళ్ళకి కనపడుతుందల్లా ఒకటే, గతం గతం గతం. ఈ నామజపం ఎన్నాళ్ళు చేస్తారని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. నీ ఉన్న 5 ఏళ్ళు గతం 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 అని చెప్పనేటువంటి నామజపం చేస్తూ కాలయాపన చేయటానికి కాదు మీకు ప్రజల అధికారాన్ని ఇచ్చింది. మీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. గతంలో రోచిపోయాం,
కనీసం ఇప్పుడైనా వెలుగులోకి వస్తాం. అది ప్రజల ఆకాంక్ష, ఆశ. ఆ ఆకాంక్షల్ని, ఆశల్ని తొంగలో దొక్కేదానికి ప్రయత్నం చేయటం మంచిది కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తేదల్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తేదల్చాం. టిట్కో ఇళ్ళు దాదాపుగా వేల సంఖ్యలో ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అది వాంబే కాలనీ, కబేళా ఏరియా కావచ్చు, సింగనగర్ ప్రాంతం కావచ్చు, అక్కడ కట్టినటువంటి షానగర్ అని చెప్పనేటువంటి పేరుతో జక్కంపూడి టిట్కో ఇళ్ళు కావచ్చు, ఏ ఇళ్ళు కూడా పడావుగా పడి, దొంగల బారిన పడి, గంజాయి మోకల బారిన పడి ఇళ్ళు పాడైపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా పోయినాయి తప్ప వాళ్ళలోకి గృహప్రవేశం ఆ ఇల్లు కేటాయించింది కానీ చేయించింది కానీ లేదు. ఇప్పుడైనా కట్టినటువంటి లబ్ధిదారులు అడుగుతూ ఉన్నారు, మేము సగం ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. అంటే మిగిలిన సగం ఎవడిస్తాడని అడుగుతున్నాం. అంటే కట్టించింది నీకు, కట్టించుకుంది మీరు కాకపోతే నీకు ముందోడు, ఆయన కాకపోతే ఆయనకు ముందు నువ్వు ఉన్నావు, నీకు కట్టారు. కట్టించుకున్నటువంటి డబ్బుల్లో సగం ఇస్తానని అంటాం క్షంతవ్యం కాదు. అందుకని పూర్తి స్థాయిలో కట్టినటువంటి అమౌంటు ఎవరన్నా ఇవ్వాలి, లేదా ఇల్లు కేటాయించాలన్నా కేటాయించాలి. కానీ ప్రజలు ఇల్లు అడగటంలా, లబ్ధిదారులు డబ్బులు అడగడంలా ఇల్లు అడుగుతున్నారు. బేడా బుడగజంగాల ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని బేడా బుడగజంగాల సంఘం జాతీయ అధ్యక్షులు తాడికొండ నారాయణ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్లో బేడా బుడగజంగం సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బేడా బుడగజంగాల ఎస్సీ జాతీయ అధ్యక్షులు తాటికొండ నారాయణ, టీడీపీ సీనియర్ నేత కొండపల్లి దుర్గారావు, రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్, కడప బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపిన కారణంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం కూడా ఈ నివేదికను ఆమోదించి త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కుల సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతున్నాము. గతంలో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు టీడీపీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు ఎనలేని కృషి చేశారన్నారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో, పరిపాలన దక్షతతో సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ 59 కులాలకు సమన్యాయం చేయాలని గతంలో వర్గీకరణ చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. 15 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధను గుర్తించుకొని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో ఖచ్చితంగా బుడగజంగాల ఎస్సీ జాబితాలో చేర్చాలి, వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి కేబినెట్లో ఆమోదించిన పట్ల మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా కేంద్రంలో కూడా మన ఎంపీ గారు బైరెడ్డి శివరమ్మ గారు కూడా కేంద్రంలో బుడగజంగాల ప్రస్తావన గురించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే బుడగజంగాల కులానికి అక్కడ కేంద్రంలో కానీ ఇట్లా స్టేట్లో కానీ వాళ్ళకి త్వరలో సర్టిఫికేట్లు అందజేస్తామని చంద్రబాబు దృష్టికి అవకాశాన్ని తీసుకుపోయి మేము కూడా దీనికి సర్టిఫికేట్ వచ్చేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం తెలియపరుచుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు ప్రదీప్ రెడ్డి, నేను కడప జిల్లా జనరల్ సెక్రటరీ బీజేపీ. ఈరోజు విజయవాడ రావడం జరిగిందండి. గత 3 సంవత్సరాలుగా మేము వీరి సమస్యను, వీరు బేడా బుడగజంగం వారు రాజ్యాంగ హక్కును కోల్పోయి వీరు కేటగిరీ అనేది లేకుండా వీరు ఉన్నారు. వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కానీ చదువులో కానీ ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఫిల్ చేద్దామన్నా కూడా ఎక్కడ కూడా కేటగిరీ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. ఏ అప్లికేషన్ కూడా వాళ్ళు ఫిల్ చేయలేరు, ఉద్యోగాలు లేవు, చదువుకోలేరు. సో దీని సత్యకుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళాము, ఆదినారెడ్డి గారు దగ్గరికి తీసుకెళ్ళాము. వారిద్దరూ సమస్య పైన దృష్టి పెట్టి కేంద్రం దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళందరూ కూడా. ఈరోజు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, ఈరోజు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు వాటి గురించి. ఇది అయిపోతుంది ఈ సమస్య, మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈ సమస్య ఈ రోజుతో అయిపోతుంది అని. దీనికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సత్యకుమార్ గారికి, అలాగే ఆదినారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చే నిధులు చెల్లించమని అనడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో అమలు కాని త్రిభాషా సూత్రం దక్షిణ భారతదేశంపై రుద్దడాన్ని వ్యతిరేకించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం యూటీఎఫ్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎక్స్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, ఎస్పీ మనోహర్ కుమార్, ఎం హనుమంతరావులు మీడియాతో మాట్లాడుతూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన నిధులను ఇవ్వమని అనడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర హక్కులను కాలరాయడమే అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు కాని త్రిభాషా విధానం దక్షిణాది రాష్ట్రాలకు వర్తింపచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చర్చ నడుస్తున్నటువంటి కాలంలో భారత రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థని సపోర్ట్ చేస్తూ రాజ్యాంగంలో నిర్దేశించబడింది. రాష్ట్రాలకు హక్కులు ఉండాలని, రాష్ట్రాలకు సంబంధించి విద్యారంగంలో కూడా ఉమ్మడి జాబితాలో రాజ్యాంగం నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా రాష్ట్రాలతో సంప్రదించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమోగ్యదాయమైనటువంటి విద్యారంగాన్ని, విద్యా విధానాలని అమలు చేయాలి తప్ప ఏ భాష ఉండాలి, ఏ విధానం ఉండాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నిర్దేశించి పెత్తనం చేసేటువంటి విధానాన్ని మేము యూటీఎఫ్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి త్రిభాషా విధానం అమలవుతుందని అంటే దాన్ని తరిచి చూస్తే త్రిభాషా విధానం ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్న కింద స్థాయిలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు NEP 2020 పేరుతోటి ఇవాళ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి, తెలుగు మీడియం వద్దు అని విద్యార్థులకి చెప్పేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ రోజున NEP 2020లో ఏ విధమైతే త్రిభాషా సూత్రానికి సహసిద్ధంగా వాళ్ళని ఉచితంగా చేయాలనేటువంటిది ఏదైతే చెప్పిందో, స్వేచ్ఛ ఇచ్చిందో, ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలోనే రాష్ట్రాలు ఏ భాష నేర్చుకోవాలి, విద్యార్థులకు ఏ విధానం ఉండాలనేటువంటి దాన్ని కేంద్రం బలంతాన రుద్దకోకుండా రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చే పద్ధతిలో ఈ భాషా విధానం ఉండాలని చెప్పి మేము ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు బడ్జెట్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాష్ట్రాలకి రావాల్సిన నిధుల్ని ఆ పేరుతో నియంత్రించేటువంటిది అప్రజాస్వామికం అనేటువంటిది చెప్తా ఉన్నాం. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ప్రత్యేకత అది. మన దేశం దాదాపు అఫీషియల్గానే 27 భాషలు ఉండేటటువంటి దేశం. ప్రతి భాషకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర, విశాలమైనటువంటి సాహిత్యం, దాని చుట్టూ చాలా పెద్ద సంస్కృతి అల్లుకొని ఉండేటటువంటి దేశం ఇది. ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి దీన్ని అమెరికాతోనో బ్రిటన్తోనో పోల్చి చూడలేరు. మరి ఇలాంటప్పుడు భారతదేశంలో ఇంగ్లీష్ ఒక లింక్ లాంగ్వేజ్గా దఖలుపడింది. అది న్యాయమా అన్యాయమా అనేది కాదు, వలస వల్ల అది ఒక లింక్ లాంగ్వేజ్ కిందకి వచ్చేసింది. ఆ మేరకు నడుస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని ఏమో రీప్లేస్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇన్ని మాటలు చెబుతున్నారు కానీ వీళ్ళు భారతీయ భాషల గురించి వాళ్ళు మొత్తం సర్వనాశనం చేస్తున్నది ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్కృతి. వాళ్ళు తెచ్చినటువంటి భాషా విధానం, అసలు వాళ్ళ భాషకు ప్రాధాన్యత లేదు. వాళ్ళ చదువుల్లో మాతృభాషకి అసలు ప్రాధాన్యత లేదు. జాతీయ భాషల గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. ఏదన్నా ఉంటే వాళ్ళ మీద దాడి చేసి దాన్ని ముందు అడ్డుకొని ఉండాలి. ఆ పని ఏమి చేయడం లేదు కేంద్రం. ఈ పరిస్థితుల్లో ఒక భాషను ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రత, ఆలయ పరిరక్షణలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయం ప్రధానంగా తీసుకొని రాష్ట్ర ఆక్టోపస్ విభాగం అధికారులు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఇంద్రకీలాద్రిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ శక్తులు ఆలయంలోకి చొరబడితే ఆక్టోపస్ విభాగం, దేవస్థానం, పోలీస్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో చర్చించి మ్యాప్ ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇంద్రకీలాద్రికి సాయుధ కమాండోలు చేరుకొని సాహసవంతంగా దుండగుల వద్ద ఉన్న పేలుడు సామాగ్రి, ఆయుధాలు నిర్వీర్యం చేసి వారిని అదుపులోకి తీసుకొని భక్తులను ఎలా రక్షించారు అనేది సీన్ క్రియేట్ చేసి పరిష్కారం చూపించారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాజారెడ్డి, ఆక్టోపస్ డి ఎస్పీ తిరుపతయ్య, దేవస్థానం అధికారులు, 1 టౌన్ పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. G4 from Rama. G4 F1 sir. మీ లొకేషన్ ఎక్కడ?
సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ జయప్రకాష్ నగర్ గద్దె బాబురావు ఇంటి రోడ్డు ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె పర్యటించారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికి దీటుగా విజయవాడను అభివృద్ధి చేసేందుకు కృషి చేశామన్నారు. నగరంలోని రోడ్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇవాళ జయప్రకాష్ నగర్ లో 5వ డివిజన్ ఇక్కడ 25 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోడ్లు అనేవి నిరంతరమైన ప్రక్రియ, చిన్న చిన్న రోడ్లు. ఇప్పుడు ప్రధానమైన రోడ్లు కూడా కొత్త రోడ్లు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తా ఉంది. విజయవాడ నగరంలో వచ్చే రోడ్లన్నీ కూడా బయట నుంచి అటు పెనమలూరు కాన్స్టిట్యున్సీ కానివ్వండి, లేకపోతే గన్నవరం కాన్స్టిట్యున్సీ కానీ అక్కడి నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి, పటిష్టపరచుకోవడానికి సిఆర్డీఏ సహకారంతో ఆ ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవాళ ప్రత్యేకంగా ఈ రోడ్లో వేసుకునే సమయంలో ఇక్కడ సోదరి మండలందరూ కూడా చెప్పింది శానిటేషన్ బాగాలేదని చెప్పారు. ఇక్కడ ఉన్న వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారని చెప్పారు. అది ఇమీడియట్ గా అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ రేపట్లో ఒక 50 మంది రిక్రూట్ చేస్తా ఉన్నాం. ఆ 50 మందిలో 40 మంది తూర్పు నియోజకవర్గానికి ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఇటు అధికారులతోనూ ప్రజల సహకారంతోనూ అందరి సహకారంతో ముందుకు వెళ్లి మన విజయవాడ నగరాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు దాన్ని అభివృద్ధి పరచుకోవటం, అది రానున్న కాలంలో కూడా వచ్చే అనేకమైన కార్యక్రమాలకి రాజధానికి ఇది ముఖద్వారం అవటం, అన్నిటి దృష్ట్యా విజయవాడ నగరం మీద ప్రత్యేకమైన దృష్టితో చంద్రబాబు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఆయన సహకారంతో ఈ ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్, ప్రజల యొక్క అవసరాలన్నీ కూడా సాధించుకుని ప్రజల యొక్క సంతృప్తిని పొందుతామని తెలియజేస్తాం. పర్యాటకులను సైతం మెప్పించేలా విఎంసీ మరుగుదొడ్లు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వైవీఆర్ ఎస్టేట్స్ లో నిర్మాణం దశలో ఉన్న రిజర్వాయర్ పరిశీలించి త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా కేటీ రోడ్, జక్కంపూడి, వైవీఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కేటీ రోడ్లో గల విఎంసీ పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యాటకులకు సైతం మెప్పించేలా నగర పరిధిలో గల టాయిలెట్లు ఉంచాలని, అధికారులు ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకుంటూ అవసరమైన ప్రతి చోట నూతనంగా టాయిలెట్లను నిర్మించాలని, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లను నగర పరిధిలో గల 3 సర్కిల్లోనూ సర్కిల్ కి ఒక టాయిలెట్ ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని, సర్కిల్ 3 పరిధిలో ఒక పింక్ టాయిలెట్ ఉండగా సర్కిల్ 2, సర్కిల్ 1 పరిధిలో కూడా పింక్ టాయిలెట్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి జక్కంపూడిలోని నిర్మాణం దశలో ఉన్న ఎస్టీపీలను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఎస్టీపీలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఇక్కడ దాకా వచ్చింది. ఈ మధ్యలో పెద్ద మనకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బందర్ రోడ్లోని చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ప్రజల దాహర్తి తీర్చే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన చలసాని శ్రీనివాస్ అభినందించిన లక్ష్మీష. ఎస్సీ 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వాన్ని కోరిన బేడా బుడగ జంగాల సంఘం జాతీయ అధ్యక్షులు తాడికొండ నారాయణ. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ జయప్రకాష్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె. నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తారన్న రామ్మోహన్.
పర్యాటకులను సైతం మెప్పించేలా బీఎంసీ మరుగుదొడ్లు ఉండాలి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.